జేబుల గణేష్ మహారాజ్కి జై. అయితే సోములు ఇది 2025 నేను 32వ అయ్యప్ప మాల వేసినాను. అయితే అయ్యప్ప అక్కడికి వెళ్ళడం మాత్రం 30వ ఇది. 2 సార్లు వెళ్ళలే, ఎందుకంటే కరోనా టైంలో ఒక 1 ఇయర్ ద్వారపుడు వెళ్ళాను, 1 ఇయర్ జంగారెడ్డి కూడా వెళ్ళాను. కాబట్టి 30th టైం అనమాట. అయితే ఇప్పుడు మేము ఇక మాలలు వేసుకొని యాత్రలు షురు చేస్తా. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి వెళ్తున్నాము. నడవండి, పోదాము, మీకు మంచిగా దర్శనం చేయిస్తా. నడవండి, చలో. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వాములు ఇప్పుడు మనము గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చినాం అనమాట. అయితే ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్, 300 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. నేను చెప్తాను, నడవండి, చూపిస్తా అంతా. నడవండి, పోదాం. చూడండి, ఇది గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం. అయితే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ వచ్చి మొక్కుతారు, 11 ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుతారు అనమాట. ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారన్నమాట. అయితే నేను ఎంతకు కూడా ఈ వీడియో పెట్టాను, అప్పుడు ఇంత రెస్ట్ లేకుండే. కానీ రాను 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 ఫుల్ డెవలప్ అవుతున్నది. ఫుల్ పబ్లిక్, ఎక్కడ చూసిన పబ్లిక్. ఇలా మంగళవారం ఎంత పబ్లిక్ ఉందంటే రండి, కోరిక కోరుకోండి, కోరిక తీర్చుకోండి. రండి. జేబులో గణేష్ మహారాజ్కి జై. దర్శనం చేసుకోండి, స్వామి దర్శనం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంది స్వామి, దర్శనం చేసుకోండి. జేబులో గణేష్ మహారాజ్కి జై. స్వామి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అవుతుందన్నమాట. చూడండి, భక్తులందరూ ఎంత హాయిగా భిక్ష చేస్తున్నారు. చూడండి, ఇక్కడ పంచముఖి హనుమాన్ కూడా ఉందండి. చూడండి, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానం. జై బజరంగ్ బలికి జై. చూడండి, ఇక్కడ పార్వతీ మాత మందిరం కూడా ఉందండి. చూడండి, దర్శనం చేసుకోండి. ఓం లంకాం శంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రజని శుక్లాదేవి చాముండ కౌంచపట్టణి ఆలంపూరి జోగులాంబ శ్రీశైలి బ్రహ్మాంబిక कोल्हापुरी महालक्ष्मी माऊरी एकवेरिका उज्जैनी महाकाली पीठिका प्रतिका उद्यानी गिरिजादेवी माणिक्य दक्षवाटिका कामरूप क्षेत्र प्रयागे माधेश्वरी ज्वालयम वैष्णोदेवी गया मांगल्य गोरखा वाराणसी विशालाक्षी काशीपुरी सरस्वती अष्टादश शक्तिपीठान योगी नाम दुर्लभम सायंकाल पठे नित्यम सर्वशत्रु विनाशनम सर्वाधिनहरम रोगम सर्वसंपत्करम शुभम. చూడండి, ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం స్వామి వారి ఆలయం కూడా ఉంది. చూడండి, ఓం స్కందాయన్మ, ఓం గాయన్మ, ఓం షణ్ముఖాయన్మ, ఓం పాయతస్తుపాయన్మ, ఓం జన సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఇక్కడ శివాలయం కూడా ఉందండి. చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది కూడా. ఓం సౌరాష్ట్ర సోమనాంశ శ్రీశైల మల్లికార్జున ఉజ్జయిని ఓంకార ఓంకారం మమలేశ్వరం ప్రజ్వల మేదేంశ ఢాకినం భీమశంకరం సేతుబంధు రామేశం నాగేశం దారుకావని
वाराणसी विश्वेशम त्रयंबकम गौतमपते हिमाचली तो केदारम कृष्णेशम च विशालके एतानि ज्योतिर्लिंगानि स्याम प्रतपटेन्द्रः सप्तजन्म कृतं पापं स्मरणेन विनस्तुति। ओम नमः शिवाय, ओम नमः शिवाय। बम बम बोले, बम बम बोले। దర్శనం చేసుకోండి చాలా బాగుంది, దర్శనం చేసుకోండి। నమ పార్వతీ పతి హరహర మహాదేవ శంభో శంకర। బం బం బోలే, బం బం బోలే। చూడండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి, చూడండి స్వాములు ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రదక్షిణ చేసుకుంటారు। అయితే ఈ చెట్టు కాడ ఇక్కడ అన్ని ఈ ముక్కులు మొక్కి ఈ ముడుపు కడతారనమాట। ఇక్కడ కొబ్బరికాయ కట్టిన తర్వాత వాళ్ళు నెరవేరిన తర్వాత అది తీసేస్తారు, అట్లా చేస్తారనమాట। చూడండి అదే చెట్టు కింద ఇక్కడ జంట నాగులు ఉన్నాయండి, అంటే సుబ్రహ్మణ్య స్వామి లెక్క కొలుస్తారు సామాన్యంగా। చూడండి అందరు భక్తులందరూ దీపాలు పెట్టుకున్నారు, పూజలు చేస్తున్నారు, పూలు పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు। అయితే మనము సిద్ధివినాయక స్వామి టెంపుల్ గణేష్ గడ్డకు వచ్చామన్నమాట, రుద్రారం। అయితే ఇది మనకు రింగ్ రోడ్ నుంచి 13 కిలోమీటర్లు ఉంటుంది, మళ్ళా పటంచెరు నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ ఇక్కడ వస్తుంది అనమాట। ఇది చాలా పవర్ఫుల్ అయిపోయింది, రాను రాను చాలా డెవలప్ అవుతుంది టెంపుల్। ముందు మీరు వచ్చినప్పుడు ఖాళీ ఇంతకుముందు కూడా పెట్టాను ఇది, అప్పుడు ఇంత రెస్ట్ లేకుండా ఇప్పుడు ఫుల్ మంగళవారం ఫుల్ ఉంటుంది అనమాట। అంటే వీళ్ళు 11 ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టి అక్కడ కోరిక కోరుకుంటారు, ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు అనమాట, అట్లా దీన్ని అనమాట। ఇది చాలా ఇది 300 సంవత్సరాల పురాతనమైన ఆలయం అన్నమాట। ఇది డైలీ అన్నదానాలు అన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది టెంపుల్। రండి, సిటీకి చాలా దగ్గర ఉంది, వచ్చి దర్శనం చేసుకోండి, నడవండి పోదాం। స్వాములు ఇప్పుడు మనము గణేష్ గడ్డ సిద్ధివినాయక స్వామి ఆలయం నుంచి రిటర్న్ వెళ్తున్నాము। నడవండి, ఇప్పుడు ఎక్కడ పోతామో స్వామి నడవండి పోదాం।